బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పట్టెపు రాజు నామినేషన్ అనేది వేయడం జరిగింది. అయితే అన్న చెప్పండి అన్న, ప్రచారం విలేజ్లో ఎలా కొనసాగుతుంది, జనాలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అన్న, మా మా విలేజ్లో నన్ను ప్రతి ఒక్క మెంబర్ నేను సర్పంచ్ కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక మేరకు నేను సర్పంచ్గా నామినేషన్ వేయడం జరుగుతుంది. ఈ అసలు గ్రామంలో మీరు సర్పంచ్ అభ్యర్థిగా ఎందుకు వేయాలనిపించింది? మీకు ఇన్స్పైర్ చేసిన విషయాలు ఏవి? అన్న, నేను మన ఊర్లో ఉన్నటువంటి సమస్యలతో పోరాడడానికి కోసమే నామినేషన్ వేయడం జరిగింది. అందులో భాగంగా ఒకటి, గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత నా వంతు ఉంటుంది కాబట్టి దానికోసం కృషి చేస్తాను. రెండోది, గ్రామంలో అందరికీ ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాను. 3, గ్రామ ప్రజలు తరపున 24 hours అందుబాటులో ఉండి వాళ్లకు సేవలు చేసుకునేటట్టు ఉంటానని మాట ఇస్తున్నాను. 3, పెద్ద చెరువుకు సంబంధించి గతంలో తైబందు సకాలంలో జరగకపోవడం వల్ల పంటలు వేయడం లేట్ అయ్యి కోసే టైం వచ్చేసరికి వడగండ్లు గాలులతో సమస్య రావడం పంట నష్టం జరుగుతుంది. దాని కొరకు ముందే మనం సకాలంలో తైబందు జరిపించి పంటలు తొందరగా వేసుకునే విధంగా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను. 4వది, సకాలంలో యువతకు సంబంధించి యువత ఒక అభివృద్ధి చెందడం కొరకు డిజిటల్ లైబ్రరీ పెట్టి, ఒక 4 కంప్యూటర్లు పెట్టి, ఫ్రీ వైఫై పెట్టేసి వాళ్ళు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. రైట్. ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీకి నిధులు తీసుకురావడంలో, అభివృద్ధి తీసుకురావడంలో ఎలాంటి చర్యలు అనేది తీసుకుంటారు? గెలిచిన తర్వాత తీసుకురావడం కొరకు ఎవరినైనా సరే, ఎంపీ దగ్గరికైనా సరే, ఎమ్మెల్యే దగ్గరికైనా సరే, ఎంఈఓ దగ్గరికైనా సరే, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మా ఊరి సమస్యని వివరించి, నా ఊరికి ఈ సమస్య ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది కాబట్టి వారి సమస్యల్ని తీర్చడానికి నా వంతు కృషి చేస్తానని ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఎన్నికల సంఘం మీకు ఏ గుర్తు ఇచ్చింది? ఆ గుర్తును మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? ఎన్నికల సంఘం నాకు బాల్ అనే ఒక ఫుట్బాల్ గుర్తు ఇచ్చింది. దాన్ని నేను ప్రజలందరికీ ఒక బాల్ పట్టుకొని వారికి చూయించి, ఈ యొక్క బాల్తో నన్ను గెలిపించండి, గెలిపించి నా మీద ఉన్న నమ్మకంతో మీరు గెలిపించేస్తే మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా మీ తరపున ఎల్లవేళలా ఉంటానని అనుకుంటున్నాను. ఫైనల్గా సర్పంచ్ క్యాండిడేట్గా మీరు పుల్కల్ గ్రామ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజలకు ఇచ్చేది ఏం లేదు. ఇన్నాళ్ళు ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు నా మీద నమ్మకంతో ఓటేసి గెలిపించి, ఏదైనా జరగకపోతే వచ్చి నన్ను గట్టిగా అడగాలని చెప్పేసి, అడిగి వాళ్ళ పనులు ఏమున్నాయో చేయించుకోవాలని చెప్పేసి ప్రజలకు నా యొక్క సందేశాన్ని ఇస్తున్నాను. ఇది అయితే పుల్కల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నాకు గెలిపిస్తే గ్రామంలో నిరుద్యోగ యువకుల కోసం ఒక డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తాను. డిజిటల్ లైబ్రరీలో కంప్యూటర్లతో పాటు ఉచిత వైఫైని పెట్టేసి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే యువకులకు, నిరుద్యోగులకు అనేది ప్రిపరేషన్ అయ్యే విధంగా అది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇదే ప్రధాన అంశంగా అనేది సర్పంచ్ బరిలోకి వెళ్తున్నానని, మళ్ళీ గ్రామంలో ఏ సమస్య వచ్చినా కానీ 24 hours అందుబాటులో ఉంటానని రాజుగారి ఇంటర్వ్యూలో తెలుసుకున్నాం. కెమెరామెన్ సుభాష్తో V59 న్యూస్ సైనింగ్ ఆఫ్.